అక్కడ సీత సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి రేవతి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే మంచిది. ఎవరండి? శివకృష్ణ అన్నయ్య గారు. బావగారు ఈ టైంలో చేశారేంటి? లిఫ్ట్ చేయండి. హలో అన్నయ్య గారు, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను కిరణ్. సీత గురించి కనుక్కుందామని కాల్ చేశాను. సీత ఇందాకే భోంచేసి పడుకుంది బావగారు. ఫోన్ ఇమ్మంటారా? అయ్యో వద్దమ్మా, తనని నిద్ర లేపకండి. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. సీతలా మిథున్లా సీత ఎలా బ్యాలెన్స్ చేస్తుందో అని చాలా టెన్షన్గా ఉంది. సీతలా మిథునలాగా సీత బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తుంది అన్నయ్య గారు. ఎవ్వరికీ డౌట్ రాలేదు. అవును బావగారు, ఇప్పటివరకైతే సీత ఎవరికీ దొరకలేదు. కాకపోతే రేపటి గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. రేపేంటమ్మా? రేపు మిథునకు గౌతమ్కి ఎంగేజ్మెంట్ అన్నయ్య గారు. ఏంటి, సీత వాడితో ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది? గౌతమ్తో ఎంగేజ్మెంట్ చేసుకునేది సీత కాదు బావగారు, మిథున. సీతే కదమ్మా మిథున్లా నటిస్తుంది. ఎంగేజ్మెంట్ అంటే దండలు మార్చుకోవాలి, రింగులు తొడగాలి, తతంగం అంతా ఉంటుంది కదమ్మా. సీత మిథున్లో ఎలా మేనేజ్ చేస్తుంది? అదే మాకు టెన్షన్గా ఉందన్నయ్య గారు. రామ్ పక్కనుండగా సీత మిథునలాగా నటిస్తూ గౌతమ్తో నిశ్చితార్థం చేసుకోవడం సాధ్యమయ్యే పనిలా లేదు. సీత ఎంగేజ్మెంట్ దాకా ఎందుకు వెళ్ళింది? ఏదైనా తేడా జరిగితే సీత రిస్కులో పడుతుంది కదా. ఈ ఎంగేజ్మెంట్ వద్దు అని మేం కూడా చెప్పాం బావగారు. కానీ సీత రిస్క్ తీసుకుంటాను అంటుంది. మహాలక్ష్మికి బుద్ధి చెప్పాలంటే గౌతమ్తో మిథునలా పెళ్లి వరకు వెళ్ళాలి అంటుంది. లేదమ్మా, పెళ్లి వరకు అంటే ఇంకా రిస్క్ అవుతుంది. మనం అర్జెంటుగా ఎంగేజ్మెంట్ ఆపాలి. నాకు తెలిసి సీత ఆ ప్లాన్లోనే ఉంటుందన్నయ్య గారు. తను ఏం చేయబోతుందో మాకైతే చెప్పలేదు, కానీ నిశ్చితార్థం ఆపే ప్రయత్నంలోనే ఉంది అనిపిస్తుంది. కానీ నిశ్చితార్థం ఎలా ఆపుతుందో మాకు కూడా అర్థం కావట్లేదు బావగారు. మేం కూడా అదే కంగారులో ఉన్నాం. మీరేం కంగారు పడకండి, నేను రేపు అక్కడికి వస్తున్నాను. వచ్చాక మాట్లాడుకుందాం. ఉంటాను.